దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘము, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. విశేషంగా సెయింట్ మ్యాథ్యూస్ లూథరన్ చర్చ్ ఐఎల్సిడి కాలనీ తరఫున ఈ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు, చదవబడిన లేఖన భాగంలోకి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనాన్ని, 28వ వచనాన్ని చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి సప్త స్వరాలు, 7 అద్భుతమైనటువంటి మాటలు. వాస్తవానికి అవి ఇలాగ చక్కగా మనం ఇక్కడ కూర్చొని దీనత్వంతోనో లేక విచారంతో మాట్లాడుకోవడం కోసం మాత్రమే ఇవ్వబడిన మాటలు కాదు అవి. ఇట్ కుడ్ బి అవర్ లైఫ్ స్టైల్. ప్రతి విశ్వాస యొక్క జీవన శైలిగా ఉండడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చివరి మాటలు మాట్లాడటం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానించబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 5వ మాట, నేను దప్పిక గొనుచున్నాను. నా కొరకు ప్రార్థించినటువంటి సహోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకరోజు మేము ఇట్లనే గుడ్ ఫ్రైడేకి రెడీ అవుతూ ఉన్నాం హడావిడిగా. ఈలోపు ఒక స్ట్రేంజ్ ఫోన్ కాల్ మమ్మల్ని అలర్ట్ చేసింది. సో ఈ హడావుడిలోనే అయిష్టంగానే ఆ ఫోన్ లిఫ్ట్ చేశాను. అవతల ఉన్నటువంటి వాయిస్ చాలా ఫెమిలియర్ వాయిస్గా ఉంది. పాస్టర్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను ఫోన్ ఎప్పుడు పెట్టేస్తారా అని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆయన ఇంకా టాపిక్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నాడు. ఏంటి విషయం అని అంటే ఆయన చెప్పాడు, సార్ మీ స్నేహితుడు చనిపోయాడు. చాలా దీనంగా ఆయన మాట జ్ఞాపకం చేశాడు. సో ఎవరు ఏమిటి అని అంటే డీటెయిల్స్ చెప్పాడు. ఎస్, రియలీ హీ వాజ్ అ గుడ్ ఫ్రెండ్. ఎలా జరిగింది అని అంటే ఏమో తెలియదు సార్. నిన్న మధ్యాహ్నం ఆయనకి పొలం వెళ్ళాడు. సాయంత్రం 4-5 గంటల టైంలో చూస్తే ఆ కాలువ ప్రక్కనే, ఇప్పుడు ద్రాక్షరసం తాగుతూ ఉంటారు, మనం తాగేది కాదు, వాళ్ళు తాగేది. సో ఆ రోజు పండగ వాళ్ళ హడావిడిగా తీసుకున్నట్టున్నాడు, పొలం వెళ్ళాడు. మధ్యలో మంచినీళ్ళ కోసం వెతికి చివరికి ఆ కాలువలో పడి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మంచినీళ్ళు అనేది ప్రాణాన్ని నిలబెడితే అదే సమయంలో సరైన సమయానికి అందుబాటులో లేకపోతే ప్రాణం తీస్తుంది. దప్పిక కొనడం అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి సందర్భంగా మనం కూడా చూస్తాం. నేను మీ ముందు నిలబడుతున్నప్పుడు ఇప్పటికే నా గొంతు తడి ఆరిపోయింది, ఎందుకో తెలీదు. మీ ముందు నిలబడాలంటే ఆ మాత్రం సామర్థ్యం అవసరం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు, దప్పిక గొనుచున్నాను. 28వ వచనంలో ఈ మాట ఉంటున్నాడు, తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము వారు, మీరు వాస్తవానికి క్రొత్త నిబంధనలోనే కనిపిస్తాడు, కానీ పాత నిబంధనలో ఆయన మనకి రహస్యంగా కనిపిస్తాడు. ఇశ్రాయేల్ జనాంగం కానాన్ దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మధ్యలో మంచినీళ్ళు అవసరం వచ్చింది. మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇంతమంది మంచినీళ్ళు లేకుండా చచ్చిపోతున్నారు, మీరు మమ్మల్ని అరణ్యంలో చచ్చిపోవడం కోసం తీసుకొచ్చారా అన్నప్పుడు మోషే దేవునికి మొరపెట్టాడు, అయ్యా వీళ్ళకి మంచినీళ్ళు కావాలంట. ఒకళ్ళో ఇద్దరికో ఎక్కడికో కూడా నుంచి తీసుకొస్తాం, కానీ 20 లక్షల మంది జనాభాకి ఆ అరణ్యంలో ఎక్కడి నుంచి తెస్తారు? మోషేతో దేవుడు చెప్పాడు, మోషే ఆ ఎదురుగా చూస్తున్నావు కదా, ఆ బండ నేనుంటాను, అందులో నువ్వు బండతో మాట్లాడు, నేను వీళ్ళందరికీ నీళ్ళు సప్లై చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ రోజున 20 లక్షల మంది జనాభా వారికి, వారి పశువులకి, వారికి కావాల్సిన సమస్తాన్ని కూడా సమృద్ధిగా మంచినీళ్ళు పొందారు ఆ రోజున.
ఆ మంచినీళ్ళు కాలువలో నుంచి ప్రవహించలేదు. 20 లక్షల మంది దాహాన్ని తీర్చినటువంటి వాడు ఈరోజు సిలువలో మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరన్నా కొంచెం మంచినీళ్ళు వేయండి అయ్యా. ఐఎమ్ థర్స్టీ. యేసుక్రీస్తు ప్రభు వారి దాహం మన దాహం ఒకటేనా? ఎందుకు ఆయనకి దాహమైంది? యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక మంచి పేరుంది, ఆయన జీవజల నది. ఈరోజు జీవజల నదికే దాహం అవుతుంది. ఏంటి కారణము? గత రాత్రి వాళ్ళంతా కలిసి మేడగదిలో చక్కగా పస్కా పండుగను ఆచరించారు. చక్కగా ఆయన ఒక రొట్టెను విరిచి వాళ్ళకి ఇచ్చి, ఇది మీరు పుచ్చుకొని తినది మీ కొరకు విర్రవబడిన నా శరీరం, నా రక్తం అయింది. వాళ్ళందరూ భోజనం చేశారు. నేను గత రాత్రి దీన్ని ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు భోజనం చేస్తుంటాడా? ఐ డోంట్ థింక్ సో. ఆయన రాత్రి వాడు పెట్టేవాడు ఈరోజు తనని అమ్ముకోబోతూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం ఆయన రక్తాన్ని కరుస్తూ ఉన్నాడు. కానీ పక్కనే ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా, he lost his eternity. వాడు తన నిత్యత్వాన్ని కోల్పోతున్నాడు. ఏ పతనమైన లోకం కోసం ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చాడో అందులో ఒకడు తెలిసి జారిపోతూ ఉన్నాడు. ప్రభు ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితి ఆ సమయంలో. తన సహోదరుని పోగొట్టుకోవడం కోసం నువ్వు నేను ఇష్టపడతామేమో కానీ ప్రభు ఇష్టపడడు. బహుశా ఆ బాధ ఆయన్ని భోజనం దగ్గరికి నడిపించి ఉండదు. రెండోది, ఆయన ఈ రాత్రే అక్రమస్తులకు అప్పగించబడిపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు పొందబోతున్నటువంటి సిలువ శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయి అనంటే we're unable to imagine. ఊహించటానికి కూడా వర్ణనాతీతమైనటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు హింసించబడిపోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, అది ప్రభువుకి ముందే తెలుసు. ఈ రెండు కారణాలు, ఒకటి తాను ప్రేమించినటువంటి తన విహితుడు ఈరోజు తను అమ్ముకోబోతున్నాడు, వాడి జీవితం శాశ్వత కాలం పోగొట్టుకోబోతున్నాడు. రెండోది, ఆయన సర్వమానవాళి కోసం పొందబోతున్నటువంటి సిలువ మరణం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంజాయ్ చేయడానికి ఆ రాత్రి అక్కడ లేడు వాళ్ళతో పాటు. ప్రియమైన దేవుడు, రెండోది, ప్రభు భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చక్కగా ఒక పాట పాడుకొని ఆయన శరీరంలో నుండి చెమట రావట్లేదట. ఏమొచ్చిందట? ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులైంది. రాత్రి డాక్టర్ బాబురావు గారికి ఫోన్ చేసి అడిగాను, సార్ మీ మెడికల్ టెర్మినాలజీలో ఇలాగా చెమట రావాల్సినటువంటి ప్లేస్లోంచి రక్తం రావడాన్ని ఏమంటారు అని అంటే ఆయన వెంటనే తడుముకోకుండా ఒక మాట చెప్పాడు. ఆయన హెమటోహైడ్రోసిస్ అంటారు పాస్టర్ గారు. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద స్టేట్ when you are physically, emotionally severe stress. మీరు శారీరకంగా మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఆవిరైపోయి బయటికి రావడానికి చెమట లేక ఆ స్థానంలో రక్తం వస్తుందట. యేసుక్రీస్తు ప్రభువు వారి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ మెన్షన్ చేయబడింది. ఆయన నేలన ఆయన శ్రమ పడుతున్నప్పుడు ఆయన చెమట రాలేదట. అప్పటికే ఆయన శరీరంలో ఉన్నటువంటి మనిషి శరీరంలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నిటిలో 50 to 60% వాటర్ కంటెంట్ ఉంటుందట. ప్రియమైన దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు పడినటువంటి ఆశ్రమ ఎప్పుడు తోటలోనే ఆయన శరీరంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ అయిపోయినాయి. ఈలోపు యోధా వచ్చాడు, దొంగ ముద్దు పెట్టుకొని క్రీస్తు ప్రభువు వారికి శాలువాలు కప్పి దండలేసి ఊరేగిస్తూ తీసుకెళ్లారనుకుంటున్నారా? ఆయన కొట్టుకుంటూ గుద్దుకుంటూ అవమానిస్తూ అప్పటి నుంచి ఆయన ముఖం మీద ఉమ్మేస్తూ ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళారట. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత శ్రమపడి ఉంటాడా? ఇస్ ఇట్ రియలిస్టిక్? ఇంత శ్రమ నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు అనుభవించుంటాడు. ఆయన ఏమంటాడంటే, నేను ప్రభువు పడిన శ్రమంలో అట్లీస్ట్ 5 దగ్గర, అన్న దగ్గర, పిలాత్ దగ్గర, హేరోదు దగ్గర, దేవుని బిడ్డలారా,
ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు పడుతున్న శ్రమ శారీరకమైన మానసికమైనటువంటి శ్రమ. ఫైనల్గా 9 గంటల సమయంలో ఆయన్ని సిలువేశారు. శిలువ మరణం ఎలా ఉంటుంది తెలుసా? నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఒక చరిత్రకారుడు ఏం రాస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి గాయాల్లో నుండి ఆల్రెడీ రావాల్సిన రక్తం అంతా వచ్చేసింది. ఎందుకంటే ఆయన 40 కొరడా దెబ్బలు తిన్నాడు, 40 స్లాషెస్. శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఎముక బయటికి కనబడుతుందట. ఆయన చేతులు ఈరోజు నీకు నాకు అయ్యేటువంటి మంచినీళ్ళకి సంబంధించినటువంటి దాహం కాదు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు గలిలయ వెళ్తూ ఉన్నాడు. ఆయనకి సమరయలో ఏం పని లేదు, కానీ ఆయన ఒక స్థలంలో పాపం అలసిపోయినట్టు కూర్చున్నాడు. ఇదే సమయంలో ఒక దావిడికి గుండె పగిలిపోయింది. ఎందుకనంటే ఏ యూదుడు కూడా ఎప్పుడూ ఆవిడతో మాట్లాడినటువంటి అనుభవం ఆవిడికి లేదు. ఏ యూదుడు కూడా సమరయ భూభాగంలో కనీసం ఎడంకాలు కూడా పెట్టరు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వచ్చి ఆయన అడుగుతున్నాడు, ఆహానికి ఎందుకు అడుగుతున్నావు అని అంటే, ప్రభు అంటాడు ఆ మాట మానేసి, నేను ఎవరినో తెలిస్తే నువ్వు నన్ను అడుగుతావు దాహానికి. ఇదేంటి? దాహం అడిగినటువంటి వాడు మంచిని దాగి వెళ్ళాలి, కానీ ప్రభు అంటున్నాడు, నేను ఎవరినో తెలిస్తే నువ్వు అడుగుతావు నన్ను, నేను నీకు జీవజలాన్ని ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు అడిగినట్టు మరి మంచినీళ్ళు అంటే, ఆయన దాహము మంచినీళ్ళకి సంబంధించింది కాదు, ఇంకేదో ఉంది. ఆవిడతో సంభాషణ మొదలుపెట్టాడు, చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా, నేను ఇంత దూరం రాకుండా ఉన్నట్లుగా నాకు ఆ నీళ్ళు ఇస్తే నేను బాగుంటాను, ఇంత దూరం రాలేకపోతున్నాను. ప్రభు అన్నాడు, పోయి నీ పెనిమిటికి నేను తీసుకొని రా. ఆవిడంటుంది, నాకు పెనిమిటి లేడండి. ఎస్, నిజమే, నీకు పెనిమిటి లేడు. ఇంతకుముందు 5 ఉండేవారు, వాళ్ళు లేరు. కనీసం ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు చాలా లీగల్గా మాట్లాడుతూ ఉన్నాడు. యు హ్యాడ్ 5 లేరు నీకు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిడ ప్రాబ్లం అది. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి దాహం ఏంటో ఆవిడతో చేసినటువంటి సంభాషణలో కనిపిస్తుంది. ప్రభు అంటున్నాడు, వాళ్ళని తీసుకొని రా అంటే, నేను తీసుకురాలేను. ఎస్, ప్రియమైన దేవుని, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు మంచినీళ్ళు అడిగిన వాడు ఇంత సంభాషణ మొదలుపెట్టాడు? ఎందుకు ఆవిడ జీవితాన్ని ఆయన తవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు తన దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటి ఆయన దాహం అంటే, ఆవిడ దాహాన్ని తీర్చడమే ప్రభువు దాహాన్ని తీర్చుకోవడం. ఏమిటి ఆవిడకు ఉన్నటువంటి దాహం అంటే, ఆవిడకి 5 భర్తలు ఉన్నారట. ఎందుకు 5 చేసుకుంది ఆవిడ? ఒకళ్ళతో ఆవిడ తన కుటుంబాన్ని రన్ చేయలేకపోయిందా? జనరల్గా స్త్రీలు భర్తల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, ఇంతమంది సమాధానం చెప్పడం కష్టం, అందుకే నేనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్త్రీలు భర్త పర్సు కోసం ఎదురు చూడరు. తల్లులు ఎదురు చూసేటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే అప్రిసియేషన్, అంతే. దానికోసం చచ్చిపోతారు తల్లులు. మీరు భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు తిన్నంత వరకు ఎగాదిగా చూస్తూ ఉంటారు. అంటే మా ఆవిడ ఎలా చూస్తుంది అంటే, మీరు ఎట్లా చూస్తారో తెలియదు కదా, ఆవిడ మాత్రం తెలుసు నాకు. ఆవిడ 2-3 సార్లు అడుగుతుంది, కూర బాగుందా. అగ్నిగంధకములతో మండు గుండములో పడతారట. అది రెండవ మరణం. ఈరోజు ఈ లోకమంతా కూడా ఆ మరణం వైపుకి వెళ్తోంది. ఆ లిస్ట్లో నువ్వు నేను మనమందరం ఉన్నాం. ప్రియమైన బిడ్డరా, ఎలా తీరుస్తాం? వాళ్ళు ద్రాక్షరసాన్ని అందించారు ప్రభువుకి. అది ద్రాక్షరసంతోనో మంచినీళ్ళతోనో ఇంకొక దానితో తీరేది కాదు. తీరుతుంది 2 విషయాలు చేయడం వల్ల మన దాహాన్ని తీరవచ్చు, ప్రభు దాహాన్ని. ఒకటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి నువ్వు నేను ప్రభువు కోసం ఆయన మరణ పునరుత్థానాలకు సాక్షులుగా బ్రతకగలిగితే ప్రభు దాహం తీరిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం, యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు అన్న ఉద్దేశంతో ఈ స్థలంలో ఉన్న నువ్వు నేను సమాజంలో ప్రభు కోసం సాక్షిగా బ్రతకగలిగిన రోజున
ఆయన దాహాన్ని తీరుస్తాం. రెండవది చచ్చిపోయే లోపు పాపంలో ఉన్న ఒక్కడన్నా ప్రభువులోనికి నడిపించగలిగితే, చచ్చిపోయే లోపు ఈ లోకంలో నీ జీవితకాలం ముగిసే లోపుగా ఒక్కరినన్నా ప్రభా ఇదిగో వీడు మొన్నటిదాకా పాపంలో ఉన్నాడు, ఇదిగో నీ దగ్గరికి తీసుకొస్తున్నాను, ప్రభువుకి పరిచయం చేయగలిగితే ప్రభు దాహం ఆటోమేటిక్గా తీరిపోతుంది. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు వారికి అయ్యింది మంచినీళ్ళ కోసమో ద్రాక్షరసం కోసమో మనకిచ్చిన మజ్జి కోసం కాదు. ఆయన దాహము నశించిపోతూ ఉన్న ఆత్మల పట్ల. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు ప్రభుని అన్ని నమ్ముకునేటువంటి వారమైతే, మనం నిజంగా యేసుక్రీస్తు ఫాలోవర్స్ అయితే, ఈరోజు నీకు నాకు ఇలాంటి దాహం ఉండాలి. నాకు ఇవి కాలేవు. కనుక నా ప్రేమేంటి పిల్లరా, ప్రభు దాహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేద్దాం. మన దాహాలే కాదు, ప్రభు దాహాన్ని తీర్చడానికి ఈ స్థలంలో ఉన్నాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం తల వంచి ప్రార్థనకి ఇస్తాం. మనం వినే మాటలు జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దాహము శరీర సంబంధమైనది కాదు, నశించిపోతున్న నా రక్షణను గురించి. లోకంలో నశించిపోతున్నటువంటి వ్యక్తుల దాహం. ప్రభు కోసం నమ్మకంగా బ్రతుకుతావా? ప్రభు దాహం తీర్చినట్లే. పతనమవుతున్నటువంటి వ్యక్తుల్ని ప్రభువులో నడిపించగలుగుతావా? ప్రభు దాహాన్ని తీర్చిన వారి వ్యక్తి అవుతావు. పరిశుద్ధుడు అయిన మాత్రమే గొప్ప దేవుని ఘనమైన నామాన్ని పొందుతున్నాను. ఏమైనా ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచడానికి సహాయం చేయండి. Still thirsty. ఇప్పటికీ మీరు దాహం కొని ఉన్నారు, ఇప్పటికీ నేను దాహం కొని ఉన్నానని మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే there are many unsaved out there. రక్షింపబడాల్సిన అనేక మంది ఇంకా బయట చాలా మంది ఉన్నారు. ఆయన దగ్గర తీసుకురావడానికి సహాయం చేయండి. నాగని దాహాన్ని తీర్చడానికి. నా తర్వాత మాట్లాడబోతున్న బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం బట్టి నేను చైర్మన్ గారిని, అదే మెయిన్ పాస్టర్ గారు, అడిషనల్ పాస్టర్ గారు, కమిటీ మెంబర్స్, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.